ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కాపు గున్నేరి గ్రామం వద్ద ఉన్న నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్, వాహన ఫిట్నెస్ సెంటర్ ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 25,000 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వాహనాల వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాహనదారులు కూడా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కాళహస్తి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. యాజమాన్యానికి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులు స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా అన్ని విషయాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏవైతే డ్రైవింగ్ టెస్టింగ్ కేంద్రాలు ఒక పక్కల, అలాగే ఏటీఎస్ కేంద్రాలు ఒక పక్కల ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలు, వాహనదారులు ఎక్కడ ఏ విధమైన కష్టాలు పడకూడదు. ఇప్పుడున్న టెక్నాలజీని పుంచిపుచ్చుకొని ఎక్కడ ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఈరోజు ఏవే టెస్టింగ్లు కావాలో వెహికల్స్కి అన్నీ ఒకే దగ్గర ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా వాహనదారులకు ఇక్కడ అందించే ప్రక్రియలోనే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 16 ఏటీఎస్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. మిగతాటివి కూడా వచ్చే 2-3 నెలల్లో మేము అందుబాటులోకి తెస్తాం. అలాగే డ్రైవింగ్ టెస్టింగ్ కేంద్రాలు కూడా ఒక్కో జిల్లాకు 2 కేటాయించడం జరిగింది. కాబట్టి వచ్చే 1 సంవత్సరంలో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని టోటల్గా అధునాతనమైన హంగులతో రాష్ట్ర రవాణా శాఖ ఈ యొక్క ఫెసిలిటీని ప్రజలకు అందిస్తుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి, అలాగే రవాణా శాఖకి సంబంధించి చిన్న పొరపాట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా దాని మీద స్పందిస్తున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫేటల్ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ తగ్గించాలని ముఖ్య లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర పోలీస్ శాఖ, అలాగే రవాణా శాఖ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, అలాగే నేషనల్ హైవేస్కి సంబంధించి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అవి కూడా గుర్తించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రహదారులకు సంబంధించి 25,000 బ్లాక్ స్పాట్ను గుర్తించాం. రాబోయే 6 నెలల్లోనే ఎక్కడెక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకొని ప్రమాదాలు గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే రేపు రాబోయే కాలంలో గణనీయంగా తగ్గే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నాం.